Hi guys, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. టుడే మనము ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అంటే ఒక సేల్స్ ఇన్వాయిస్కు సంబంధించి ప్రింటింగ్ ఇచ్చే సమయంలో విత్ ప్రివ్యూ, నో ప్రివ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి. విత్ ప్రివ్యూ అంటే ఏం జరుగుతుంది, నో ప్రివ్యూ అంటే ఏం జరుగుతుంది. ఆల్రెడీ మన కంప్యూటర్లో ఒక బిల్ ఎంటర్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా ప్రింటర్ అనేది కనెక్షన్లో ఉంటుంది. నో ప్రివ్యూ చూసుకోకుండా విత్ ప్రివ్యూ పెట్టేసి ప్రింట్ ఇస్తే దాంట్లో అడ్జస్ట్మెంట్స్ సంబంధించి ఏమైనా ఉన్నా, సెట్టింగ్స్ ఏదైనా కొంచెం ఇంచుమించు సరిగా లేకపోయినా ఇన్వాయిస్ అనేది ప్రాబ్లంగా రావడం జరుగుతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, ముందుగా నో ప్రివ్యూ ఆప్షన్లో పెట్టుకొని ఒకసారి ఇన్వాయిస్ని చూసి, నువ్వు వేసిన సేల్స్ ఇన్వాయిస్ని చూసి సరిగా ఉంటే అప్పుడు మీరు ప్రింట్ ఇచ్చుకోవాలి. సో అది ఎలా అనేది ఈరోజు మనం చూస్తాం. ఓకేనా? టాలీలోకి ఎంటర్ అవుదాం. టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ మనము ప్రీవియస్ ఒక కంపెనీ చేస్తున్నాము, అదే కంపెనీలోకి వెళ్ళి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. విత్ ప్రివ్యూకి నో ప్రివ్యూకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి. ఇక్కడ త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ ని క్లిక్ చేయండి. ఇలా చెక్ చేసిన తర్వాత మనం ఒక బిల్లు ఎంటర్ చేద్దాం. అకౌంటింగ్ వోచర్స్ కొత్తగా ఒక బిల్లు ఎంటర్ చేద్దాం. ఓకేనా? సో మీనా ట్రేడర్స్, ఇప్పుడు ఐటమ్స్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి, ఏజిఎస్టి. ఓకే, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత అది మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, పేజప్ ఇవ్వాలి. పేజప్ ఇస్తే మీరు వేసిన ఎంట్రీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రింట్ ఇవ్వాలంటే షార్ట్ కట్ కీ ఏంటి, ఆల్ట్ పి. లేకపోతే మనము ఇక్కడ సేల్స్ పైన మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, అక్కడనే క్లిక్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ట్ పి ఇవ్వండి. ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ నో ప్రివ్యూ ఉంది. ఒకవేళ విత్ ప్రివ్యూ అని దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే విత్ ప్రివ్యూ అని వస్తుంది. ఇలా విత్ ప్రివ్యూ పెట్టేసి జస్ట్ మనం ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. అంటే ఆ ఇన్వాయిస్ వేసింది మన కంటికి చూడకుండా డైరెక్ట్గా ఇన్వాయిస్ వచ్చేస్తుంది. ఓకేనా? అది విత్ ప్రివ్యూ. నో ప్రివ్యూ అంటే ఏంటి, మన ప్రింటర్ కనెక్షన్లో ఉన్నా కూడా మనం ఒకసారి ఇన్వాయిస్ని చూసి దాంట్లో మిస్టేక్స్ ఏమి ఉన్నాయో లేదో గమనించి మనం ప్రింట్ తీసుకోవచ్చు. విత్ ప్రివ్యూ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. జస్ట్ నువ్వు ఇక్కడ ఎస్ఆర్ నో ఉంది కదా, ఎస్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ విత్ ప్రివ్యూ పెట్టి ఇలా ఎస్ఆర్ నో వచ్చినప్పుడు ఎస్ అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది. అలా కాకుండా నో ప్రివ్యూ పెట్టేస్తున్నాను. నో ప్రివ్యూ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఈ విధంగా మనము చూసి ఒకవేళ కంపెనీ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, జిఎస్టీ నెంబర్ కావచ్చు, లేకపోతే కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, అన్నీ సరిగా ఇచ్చామా లేదా, ఐటమ్స్ ఏమేమి ఇచ్చాము, ఎంత వాల్యూ, ఓకే, ఎంత వాల్యూకి ఎంత పర్సెంటేజ్, టోటల్ వాల్యూ ఎంత, ఇవన్నీ ఈ విధంగా మనం చెక్ చేసుకొని ప్రింట్ ఇస్తే కన్నా మనకి క్లారిఫికేషన్ ఉంటుంది. విత్ ప్రివ్యూ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చారనుకోండి, కొన్ని సమ్ టైమ్స్ ప్రాబ్లం రావచ్చు. సో అందుకోసం మనము విత్ ప్రివ్యూకి నో ప్రివ్యూకి మినిమం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా? ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కంపల్సరీగా నెక్స్ట్ క్లాస్లో మనము డిస్పాచ్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి,
కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.